సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్వే నంబర్ 230 పెద్ద చెరువు భూబాధితులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. 20 లేఅవుట్లలో మాదొకటని, ఇది 1981లో లేఅవుట్, అప్పుడు అవన్నీ మావి పట్టా భూములు ఉన్నాయి. 2015 నుండి జిల్లా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగానే పెద్ద చెరువు తూములు నాలాలు కబ్జాకు గురయ్యాయి. దానివల్ల పట్టా భూముల్లో ఉన్న పేద మధ్యతరగతి యాజమానులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పెత్తందారులకు కట్టం కడుతూ ఇరిగేషన్ అధికారులు మామూలు మత్తులో మునిగిపోతున్నారు. అప్పుడు ఉన్న 90 ఎకరాల చెరువు ఇప్పుడు 465 ఎకరాలు అంటున్నారు. అధికారులకే సమాచారం. పేద మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్న పెద్ద చెరువు బాధితులు. ఇరిగేషన్ అధికార నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని, తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు చిరునామా సత్యనారాయణ. మేము అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్. నా పేరు చిరునామా సత్యనారాయణ. ఇది అమీన్పుర పెద్ద చెరువు నిజాం ప్రభుత్వం టైం నుంచి కూడా 93 ఎకరాల విస్తీర్ణమే ఉంది. అలాంటి చెరువు ఈ రోజున ఎగువ భాగంలో నీరు వచ్చే మార్గాలు లేవు. ఇది న్యాచురల్గా వచ్చే వాటర్, వర్షపు నీళ్లు, క్యాచ్మెంట్ ఏరియా అంటారు దాన్ని. న్యాచురల్ క్యాచ్మెంట్ ఏరియా అనేది లేదు. అలాగే దిగువ భాగంలో ఆయకట్ట, సాగు లేదు, కల్టివేషన్ లేదు. కానీ మధ్యలో ఉన్న చెరువు మాత్రం ఇప్పుడు 93 ఎకరాల నుంచి 465 ఎకరాలలో ఉన్న మా ప్లాట్లన్నింటినీ కాడ ముంచేస్తూ, మా ప్లాట్లన్నింటినీ కాడ కబ్జా చేసేస్తూ మురుగునీరుతో నింపుతున్నారు. ఈ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల మా స్థలాలన్నీ మురుగునీటిలో నిండిపోయినాయి. ఇట్టి స్థలాలు మేము 1986 40 years బ్యాక్ కొనుక్కున్నాం. మా కష్టార్జితతో, మా తల్లిదండ్రుల కష్టార్జితాలతో మేము మా కుటుంబ సభ్యులందరూ అవసరాల కోసం పెళ్ళిళ్ళు పేరెంటలు ఉంటున్న ఉద్దేశంతో మేము కొనటం జరిగింది. అట్లాంటి ఈ చెరువు ఎగువ భాగంలోనేమో క్యాచ్మెంట్ ఏరియా లేదు, దిగువ భాగంలోనేమో కల్టివేషన్ లేదు. కానీ చెరువును మాత్రం విస్తరిస్తున్నారు. అలుగులు మూసేశారు, తూములు మూసేశారు. బయటకు సుక్క నీరు వదలట్లేదు, చెరువుల్లోంచి నీరు బయటకు వదలట్లేదు. కేవలం మా ప్లాట్లను నింపటానికి ఈ చెరువుని విస్తరిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా లాస్ చేసి, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి, మేము భయపడి మా ప్లాట్లని గజాన్ని 1000కో 2000కో 5000కో అమ్మేసుకుంటే పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ దాంట్లో కొనుక్కొని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి అన్న దురుద్దేశంతో గత ప్రభుత్వం టైం నుంచి ఇది మొదలుపెట్టారు. సుబ్రహ్మణ్య కాలనీ లేఅవుట్ నుంచి మాట్లాడుతున్న, సర్వే నెంబర్ 230. అలాగే ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యుని కూడా ఈరోజు మేమందరము ఇక్కడ జేఏసీ తరఫున ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చి మా యొక్క నిరసన తెలపాలని వచ్చాము. ఎందుకు అంటే మా 20 లేఅవుట్లలో కూడా మా లేఅవుట్ కూడా ఒకటి. ఇది 1981 నుంచి 87 మధ్యలో వేసిన లేఅవుట్స్. అప్పుడంతా అవి అన్నీ పట్టా భూములండి. అవన్నీ సర్వే నెంబర్స్ ప్రతి అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్గానే ఉన్నాయి. అలాగే 2017 నుంచి ఇరిగేషన్ అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ, వాళ్ళ యొక్క అవినీతి ధోరణి వల్ల పెద్ద చెరువుకు ఉన్న తూములన్నీ మూసేశారు. అలాగే అలుగుపై ఉన్న ఒక కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చెరువు నుంచి కూడా ఒక్క చెక్కు కూడా బయటికి పోకుండా, అలాగే ఈ చెరువుని మురుగునీరుతో నింపుతూ కాన్స్టెంట్గా 24/7 365 days మురుగునీరు వస్తూనే ఉంటుంది. బయటకు ఒక చుక్క నీరు పోకుండా ఈ 93.1 ఎకరాలు ఉన్న చెరువుని ఈరోజు 460 ఎకరాలుగా వీళ్ళు చూపిస్తున్నారు. మాకు ఈ న్యాయం చేయమనేసి అన్ని డిపార్ట్మెంట్లకు మేము వెళ్ళి మా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ క్రమంలో మేము హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని వాళ్ళు చెరువును సందర్శించి పలు విషయాలు ఇక్కడ జరిగిన అన్యాయము అంటే ప్లాట్ ఓనర్స్ 20 లేఅవుట్స్ యొక్క ప్లాట్ ఓనర్స్కి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఇరిగేషన్ అధికారులు వచ్చే వాళ్ళతోని ఒక నిపుణుల కమిటీతో వాళ్ళు పెట్టుకున్నా కూడా ప్రస్తుత తరుణంలో కూడా ఇరిగేషన్ అధికారులు అదే మొండి వైఖరిని వ్యవహరిస్తున్నారు.